చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది ఫిరాయింపులకు కూడా మీరు చెప్పే మాట వర్తిస్తుంది. కమింగ్ టు వీరేంద్రబాబు గారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైసీపీ మీద సానుభూతి చూపిస్తూ అయ్యో పాపం ఎట్లట్లా ఓడిపోయారని చెప్పేసి ఓ సింపతి చూపిస్తున్నారు. ఆ సింపతి కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద కానీ పార్టీ క్యాడర్ మీద కానీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు పార్టీ పైకొచ్చేమో. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలుగుతున్నాయంటూ అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నటువంటి మాటలు. ఇంకోవైపు 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకు మన డిబేట్లోనే చర్చ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ అంటే కొంతవరకు అమలు చేసినా కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా, కాంగ్రెస్ పార్టీని ఇవే వెంటాడబోతున్నాయా? ఏం చెప్తారు వీరేంద్రబాబు గారు? మ్యూట్లో ఉన్నారు వీరేంద్రబాబు గారు, మ్యూట్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన డిబేట్ లో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పొంతన ఈ విధంగా ఏ విధంగా ప్రజలు బీఆర్ఎస్ పై విసుకెత్తి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చినారు. మరి ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఏవైతే గ్యారంటీలు ఏవైతే హామీలు ఇచ్చి వచ్చిన ఈ కాంగ్రెస్ వారు 100 రోజులపై సుమారు ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు. ఇందాక మిత్రులు 3 హామీలు ప్రారంభించారు అంటే ఈ పార్టీకి ఒక 80% కంప్లీట్ అవ్వాలి, అవి అవ్వలేదు. మరి కేటీఆర్ గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడినారు వైసీపీ అంటే, బాబు ముందల 1,000 చూపించే ముందల మీకు 3,000 చూపిస్తున్నాయి. మీ సంగతి మీరు అసలు 10 ఏళ్ళు మీరు పరిపాలించి మీరు ఎందుకు ఓడిపోయినారు? మీ క్యాడర్ని పిలుచుకొని ఏమైనా ప్రక్షాళన చేసుకున్నారా? ఉన్న వాళ్ళని ఆపుకుంటారా? అది లేదు. కానీ ఉన్న వాళ్ళని పిలుచుకునేది లేదు, పోనీయకుండా ఆపుకునే శక్తి లేదు. 6 ఎమ్మెల్సీలు పోయారు, 6 ఎమ్మెల్యేలు పోయినారు. ఇంకా నిద్రలో ఉండి పక్కనోడు ఏం చేస్తున్నాడో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు ఎప్పుడైతే మీరు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిరో అదే రోజు మీరు కుప్ప కూలిపోయినారు. ప్రజలు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే మీపై ఎంతో ఆశలు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ తో మీరు ఏదైతే సీట్లు సాధించారో అది ప్రజలను మీరు పట్టించుకోకుండా, అమరవీరులను పట్టించుకోకుండా, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకుండా మీ ఫామ్ హౌస్ రాజకీయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఫామ్ హౌస్ పిలుచుకుంటూ బెదిరించుకుంటూ లాలించుకుంటూ వాళ్ళని మీ వైపు మార్చుకోవడమే తప్ప రాష్ట్రాన్ని ఏం చేద్దాము డల్లాస్ గా మారుస్తాన్న ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళలాగా చేస్తాన ట్యాంక్ బండ్ని ఇవన్నీ ఏవో హామీలు ఇచ్చి మరి ఈ రోజు బొక్క బోర్ల పడ్డ బీఆర్ఎస్ మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పయనంలో నడుస్తున్నది. అసలు శ్రీకాంత్ గారు ఈ డిబేట్ పెట్టింది మమ్మల్ని తిట్టనీకా లేకపోతే అసలు ఇంటెన్షన్ మిమ్మల్ని తిట్టడం పాయింట్ కాదు ఇక్కడ. రామూర్తి గారు తిట్టడం మాట్లాడు కాదే మీరు చేయలేదా? అరే అదాని కంపెనీ మీరు తోచిపెట్టలేదు. నీ 100 చెప్తా, A to Z స్కామ్స్ ఉన్నాయి మొత్తం చెప్తా. బీజేపీ బరాబర్ ఉంటుంది తెలంగాణ బిడ్డలు కాబట్టి, బరాబర్ ఉంటది ఒరిజినల్ తెలంగాణ బిడ్డలు కాబట్టి అట్లే ఉంటది. ఒకటే సింపుల్ అన్న వీరేంద్ర ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. వీరేంద్ర గారు మొన్న చిన్న విషయం నువ్వు మాట్లాడకుండా ఒక్క నిమిషం ఉండు. నిన్ను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. నేనేం అడగా వీరేంద్ర అన్న బీజేపీ ప్రతినిధిగా వచ్చినావు కాబట్టి నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతా. ఫామ్ హౌస్ మీకు కూడా ఫామ్ హౌస్ క్వశ్చన్ అడుగుతా. మొన్న ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డ వాళ్ళకి మొదటికెళ్ళి కష్టపడ్డ వాళ్ళకి ఎంత మందికి మీరు టికెట్ ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చిందా లేకపోతే బీజేపీ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి మీరు ఇచ్చిందా చెప్తాను. మా వాళ్ళు ఎవరికి ఇచ్చారో మాకు తెలుసు, మేము కరెక్టే ఇచ్చినాము. నేను చెప్తా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఎంత మందికి ఇచ్చిందో నేను చెప్తా లెక్క. నీ దగ్గర లెక్క లేకపోతే నువ్వు కష్టపడ్డ నీకు తెలియదు. నువ్వు కరుడు కట్టిన బీజేపీ నీకు తెలియదు. కరుడు కట్టిన బీజేపీ కానీ